యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షించకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నీకు ఒక విరోధి ఉన్నాడు. మన స్నేహితుడు ఎవరో కాదు, మనందరినీ ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసే. మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టునన్నట్లుగా క్రీస్తు తన ప్రేమను సిలువలో నీకు చూపించాడు. చక్కటి స్నేహితుడయ్యాడు. స్నేహితుడు ఎలాగైతే ఉన్నాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, మనందరికి ఒక విరోధి ఉన్నాడు, ఒక శత్రువు ఉన్నాడు. మన విరోధి పేరు అపవాది. నీ ఆధ్యాత్మిక జీవితము అంటే అర్థం ఏంటంటే దేవునికి సమీపంగా వెళ్ళాలి, శత్రువు పైన నీకు జయ జీవితం కావాలి. నీకున్నటువంటి విరోధిని నీవు జయించాలి. శత్రువు పైన జయ జీవితమే క్రైస్తవ జీవితం. ఆ శత్రువును జయించాలని మనం చాలా రకాలుగా మాట్లాడతాం. రోమా 16:20లో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రొక్కించును గాక అనే మాట కనిపిస్తుంది. లూకాసు వార్తలు అంటాడు, శత్రు సైన్యం అంతటి పైన ఆయన నీకు అధికారమును అనుగ్రహించును. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నువ్వు సాతానును చితక ద్రొక్కాలి, సాతాను పైన నీకు జయ జీవితం కావాలి, సాతాను నువ్వు ఎదిరించాలి. యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎన్నో వచనాలు చెబుతున్నాయి, నువ్వు జయించాలి. ఎవరిని అంటే అపవాదిని జయించాలి, శత్రువును జయించాలని లేఖనాలు కనిపిస్తున్నాయి. కానీ నిజంగా వాడిని కూర్చున్నటువంటి సత్యము తెలిస్తే అది నీకు సాధ్యమయ్యే పని కాదు. సాతానుని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, వాడు యుక్తి గలవాడు. ఇంకా చాలా చక్కగా చెప్తుంది, వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. ఇంకా చక్కగా చెబుతుంది, వాడి సామర్థ్యము చాలా గొప్పది. ఇందులో ఏమైనా డౌట్ ఉందండి? ఏం డౌట్ లేదు. వాడు నీకంటే బలవంతుడు, నీకంటే శక్తిమంతుడు, నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే లౌక్యం తెలిసిన వాడు, ఈ లోకాన్ని నడిపిస్తున్నవాడు. ఏ విధానంలో చూసినా వానితో పోల్చుకోవడానికి అవకాశం లేదు. చాలా మంది ఈ లోకంలో ఉండి బాగా ప్రసంగాలు చేసే ప్రసంగికుడు అనుకో, సైతాను దృష్టికి వాడు చాలా చిన్నోడు. అసలు కొంతమంది మర్మములు చెప్తే చాలా గర్వం వచ్చేసి బోధ చేసేటప్పుడు సైతాన్ అనుకుంటాడు, ఏం బోధ లేరా, నాకంటే ఎక్కువ చేస్తావా. మంచి బోధకుడు నజరేయుడని యేసు. గొప్పగా మాట్లాడే దాంట్లో యేసు తరపున ఇంకొకటి పేరు చెప్పమంటే ఎవరు పేరు చెప్పాలి? మనం సైతానే చేస్తాడు. ఎందుకంటే వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. వాడు బోధించినట్టు ఎవడు బోధించనండి. ఉత్తమ బోధకుడు అవార్డుతో వానికి ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది మంచిగా పాడతారు, పాటలు పాడేటోళ్ళు వాడు అనుకుంటాడు, అసలు ఇదేం పాట అసలు ఈడవాడి నలుగురు ఎగిరి గంతులు ఎత్తును మంచి సింగర్ అనుకుంటున్నావు కదా. నేను కాలుచున్న రాళ్ల మధ్య దేవుని కొరకు పాడినవాడిని, పరలోకపు వాయిద్యాల చేత దేవుని మహిమ పరిచిన వాడిని. అసలు నేను పాడి స్తుతిస్తే పరలోకమే కదిలేది. నాకంటే గొప్ప ఆరాధికుడు వాళ్ళు. నా అంత ఆరాధన చేస్తావు, చేయలేవు. నా అంత పాట పాడతావు, చేయలేవు. నా అంత ప్రసంగం చేస్తావంటే చేయలేవు. వాడు ఏ విషయంలోనైనా నీకంటే ఒక మెట్టు మీదనే ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, వాడిని నువ్వు జయించాలి. వాడు ఏ కార్యము తలపెట్టిన నీకంటే అద్భుతంగా చేయగలుగుతాడు. అది సత్యము. వానిలో ఉన్న పట్టుదల, వానిలో ఉన్న రోషం, వానిలో ఉన్న తెగింపు చాలా గొప్పది. దేవుడి పైన యుద్ధం చేసి ఓటమి వస్తాదని తెలిసినా కూడా దాని కొరకు వలిపెరగకుండా పోరాటం చేస్తాడు. వాళ్ళు ఉన్న యాటిట్యూడ్ అయితే గొప్పగా ఉంది చూడాలి. అది గెలవాలి అని అంటాం కదా. గెలవాలనంటే ఒకే ఒక్క విధానంలో అని గెలవచ్చు అని చెప్తాను. ఏ పద్ధతులు పోయినా కాంపిటీషన్లను ఓడిపోవటం తప్పే ఉండదు. డిపాజిట్లు కూడా రావు. వాడు లోక సాహిత్యం అంతా చదివి ఉన్నాడు, లోకానంతా పడేసినోడు, వాంతో నువ్వు ఎట్లా పోరాడతావండి? ఎట్లుంది తెలుసా ఇది? వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు దావీదు. నీకు అసలు యుద్ధమే తెలియదు. గొలియాతు చూస్తేనే అన్ని సంవత్సరాలు యుద్ధాన్ని ఆరి యుద్ధ వీరులాగా వాడు నిలవబడితే ఏమీ తెలియని ఒక చిన్న పిల్లోని గొర్రెల దొడ్డులోంచి తీసుకుని వచ్చినోడు యుద్ధం చేస్తారండి. ఇప్పుడు కుదురుతుందా అసలు? సౌలంతటోడే అన్నాడు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిండ్రా. గొలియాతు మామూలుడు కాదరా, యుద్ధంలో ప్రావీణ్యుడు, నీకంటే బలవంతుడు, నీకంటే గొప్పోడు. ఎట్లా పోరాడుతావు అని అనుమానం వచ్చింది. వాస్తవమే. గొలియాతు బలవంతుడే, జ్ఞానవంతుడే. సాతాను మనకంటే అన్ని విషయాలు ఒక మెట్టు మీద ఉన్నాడు. కానీ వాడు చెయ్యలేని పని, భూమి మీద మనం చేయగలిగిన పని ఒకే ఒక్క పని ఉంది. ఆ ఒక్క పనితోటి వాడిని నువ్వు జయించగలుగుతావు.
వాడు చేయలేని కార్యము బోధ వాడు చేస్తాడు, పాటలు వాడు పాడతాడు, అద్భుతాలు వాడు చేస్తాడు. కొంతమంది ఒక చిన్న అద్భుతం చేసి ఇక చూసిన ఎట్లా చేసాను, జలుబు కూడా నువ్వు ఏం వాడకపోయినా ఒక వారం రోజులు జలుబు కూడా తగ్గింది. దానికి నువ్వు ప్రార్థన చేసి ఎగిరి గొంతులేయాల్సిన పని లేదు అసలు. అద్భుతములు కూడా వాడు చేయగలుగుతాడు, ఆశ్చర్య కార్యములను చేయగలుగుతాడు. కానీ భూమి మీద మనిషిని అన్ని విషయాలలో గెలిచిన వాడు ఒకే విషయంలో పోటీ కూడా రాలేదు. ఏంటి ఆ కార్యము, ఏంటి ఆ కార్యము అంటే ప్రార్థన అని చెప్తున్నా అంతే. అది వాడు చేయలేడు. ప్రార్థన చేస్తే వాడికి నచ్చదు, ప్రార్థన చేస్తే వాడు ఉండలేడు, వాడు ప్రార్థనలో చాలా బలహీనుడు. ఒక భక్తుడు అంటాడు, భూమి మీద బలహీనుడైనటువంటి ఒక వ్యక్తి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి, ఒక నిస్సహాయుడైనటువంటి వ్యక్తి మోకరించి ప్రార్థన చేశాడు, ఆ సాతాను గజగజలాడిపోతాడని. అంత పవర్ ప్రేయర్లో ఉందని తెలిసిన, వాడిని జయించే సామర్థ్యం ప్రార్థనలో ఉందని తెలిసిన, అంత గొప్ప ఆయుధాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడని తెలిసిన, దురదృష్టం అంటే ఏంటో తెలుసా, దాన్ని మనం చేయం అసలు. అది ఇంకా విచిత్రం అసలు. వాడిని ఎట్లా గెలవలేరు, ఒకే ఒక ఆయుధం ఉంది, ఆ ఒక్క ఆయుధాన్ని నీ చేతులు పెడుతూ దాన్ని నువ్వు లోపల పెట్టి కాము కూర్చొని నిద్రపోతే అట్ట ఎప్పటికి తెలుస్తుంది అంటే ప్రార్థన యొక్క విలువ కన్నులు తెరవబడితే అప్పుడు సాతాను నీకు భయపడతాడని చెప్తున్నా. యాకోబు అంటాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడు అంటే అర్థం ఏంటో తెలుసా, నీకెన్ని వీక్నెస్లు ఉన్నాయో, నీకెన్ని బలహీనతలు ఉన్నాయో, నువ్వెట్లా కృంగిపోతావో, నువ్వెట్లా బాధపడతావో, నువ్వెట్లా కృంగి దేవుణ్ణి విడిచిపెడతావో అంత బలహీనుడే అసలు ఏలియా కూడా. నీలాగా నాలాగా ఒక మాట అన్నాడు, ఏం బ్రతుకురా చచ్చిపోదాం అనుకున్నాడు. మనం అనుకుంటాం చూసా, వీటన్నిటిని పోరాడి జయించలేక కొన్నిసార్లు ఇంత మట్టుకు చాలు నువ్వు అన్నాడట. ఇంత మట్టుకు చాలు తీసుకో ప్రభువా, నేను చచ్చిపోకూడదు, చచ్చిపోతే ఆత్మహత్య కూడా నువ్వే తీసుకో. బదరి వృక్షము క్రింద కృంగిన వాడే దేవునికి ప్రార్థన చేసిండాడు. దేవుడు బలంగా వాడుకోవాలని పిలిచినటువంటి వ్యక్తి ఇంత మట్టుకు చాలు, ఇక నేను పోరాటం చేయలేను, నన్ను తీసేసుకో, చంపేసుకో. కొన్ని విషయాల్లో ఏరియా మనకంటే కొద్దిగా తక్కువగా అంత కృంగిపోయినోడు కూడా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. కానీ ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు వర్షింపలేదు, అద్భుతం చేశాడు. ఏలియాలో బలహీనతలు ఉండొచ్చు, కానీ ఏలియా ప్రార్థన చాలా బలమైనది అని చెప్తున్నా. మోషేలో బలహీనతలు ఉండొచ్చు, కానీ మోషే ప్రార్థన చాలా గొప్పది అని చెప్తున్నా. ఏ భక్తుని జీవితంలో లోపాలు ఉండొచ్చు, కానీ ఆ భక్తుల యొక్క ప్రార్థన చాలా ప్రభావవంతమైనది. సంసోను బలహీనులా కనబడతాడు, మనకి స్త్రీలోడులా కనబడతాడు. దేవునికి సాక్షిగా ఉండలేకపోయాడని అనుకుంటాను, నువ్వు అనుకో. కానీ సమూయేలు జీవితంలో, సంసోను జీవితంలో, భక్తుల జీవితంలో తిరుగులేని తార్కాణం ఏంటంటే ప్రార్థనే. సంసోను ఒక ప్రార్థన చేస్తాడు, చివరి కాలంలో ప్రార్థన చేస్తాడు, ముగింపులో ప్రార్థన చేస్తాడు. ఒక్క మాట అంటాడు, ప్రభువా ఈసారి మట్టుకు నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేసిండు, అంతే. ఇక అంతకుముందు చేసిన అవన్నీ దేవుడు మరిచిపోయి ఒక్కసారి అభిషేకం ఇచ్చింది. సంసోను యొక్క ప్రార్థన చాలా ప్రభావం కలిగింది. సంసోను మంచి ప్రార్థనలో యోధుడు అని చెప్పచ్చు. ఢిల్లీలో వస్తే పడిపోవచ్చు, ఇంకేదో విషయంలో పడిపోవచ్చు, కానీ 1000 మందిని చంపిన తర్వాత సంసోను అక్కడే కూర్చొని ఒక ప్రార్థన చేస్తాడు. ఇంత గొప్ప రక్షణ కలగజేసిన నీ దాసుడు చచ్చిపోవచ్చున్నాడు, దప్పికొని ఉన్నాడు, ప్రభువా నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిండట, లేహీలో దేవుడు గోతిని చీల్చి ఆయన దప్పికను దేవుడు తీర్చాడు. అది సంసోను యొక్క ప్రార్థన జీవితం అంటే. మోషేలో బలహీనతలు ఉండొచ్చు, కానీ మోషే ప్రార్థనలు ఎంత గొప్పగా ఉన్నాయని సముద్రమును పాయలు చేసే ప్రార్థన చేసిండాడు. భక్తుల్లో బలహీనతలు చూడకండి, ఆ భక్తులలో ఉన్న ప్రార్థన శక్తిని చూడాలి. ఏలియాలో బలహీనతలు ఉన్నాయి, కానీ ఏలియా ప్రార్థన చేశాడా, సృష్టి కంపించబడుతుంది, ప్రకృతి శాసించబడుతుంది. అది ఆయన సాక్ష్యం అంటే, ఆయన జీవితం అన్నట్టు. అంత విలువైన ప్రార్థనను తెలిసిన తర్వాత, వాని ఎదిరించే ప్రార్థనను తెలిసిన తర్వాత, అద్భుతాలు చేసే ప్రార్థనను తెలిసిన తర్వాత, ఈ యొక్క ప్రార్థన నీలో లేకపోతే, నీతో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే అసలు వాడిని నీ జీవిత కాలంలో నువ్వు జయించలేవు అని చెప్తున్నా. ఇది ఒకటి ఉంటే వాడి జ్ఞానాన్ని నువ్వు కొట్టేయచ్చు. ఈ ప్రార్థన నీకుంటే నీ విశ్వాసంతో వాడిని జయించవచ్చు. ఆ ప్రార్థన నీ దగ్గర ఉంటే నీ ఆరాధనతో వాడిని జయించవచ్చు. ఆ ప్రార్థన నీ దగ్గర లేకపోతే వాడిని నువ్వు జీవిత కాలము జయించలేవు అని చెప్తున్నా, జయించలేవు. అటువంటి చక్కని ఆయుధాన్ని దేవుడు సంఘానికి ఇచ్చిన తరువాత ఇంకా నిరసరాయులుగా సాతాను ముందు చేతులెత్తును నిలవబడ్డ చూసావు, ఆ స్థితి దేవునికి నచ్చదని చెప్తున్నా. నీకు 100 ఉండొచ్చు అండి, నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు పాటలు ఉండొచ్చు, బోధ ఉండొచ్చు, వాక్యం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, 100 జై.
చెప్తున్నాను, నీ బ్రతుకులో ప్రార్థన లేదు, అసలు నువ్వు దేవుని దృష్టికి ఎన్నికైనోడివి కాదు. అసలు సైతాన్ గానికి నువ్వు పెద్ద ఆటంకం కూడా కాదు. నువ్వు ఏ కార్యం చేసినా వానికి అంత పెద్దగా తెగింపు రాదు, నీ పైన పోరాటం కూడా చేయడు. ప్రార్థన చేయని ప్రతివాడు సాతాను ముందుకి ఎట్లుంటుందో తెలుసా? జయజీవి కోల్పోయి మొత్తం అజ్ఞానంలో బ్రతుకుతున్నట్టు, ఓటమిని అంగీకరించినట్టు అని చెప్తాను. ఓటమిని 2 చేతులు ఎత్తి వాడి ముందు తల వంచుకున్నవాడితో సమానం. ప్రార్థన చేయని ప్రతివాడు, మోకాళ్ళు వంగని ప్రతివాడు క్రైస్తవుడే కాదు. వాస్తవం చెప్పాలండి, వారితో సహవాసం చేసినట్టే. దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. దేవునితో సహవాసం అంటే వాక్యాన్ని ధ్యానం చేయడం. యాకోబు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అంటాడు. అంతే. లోకంతో సహవాసం చేసి స్నేహం చేస్తున్నావా, నువ్వు దేవునికి ఏమైపోయినట్టు? శత్రువు అయిపోయినట్టు. దేవునికి శత్రువు అయిపోయావు అంటే అర్థం ఏంటంటే సాతానుతో చాలా సహవాసం చేసినట్టు. ప్రార్థన చేయని ప్రతివాడు సాతాను పాదాల దగ్గర ఉన్నట్టే. సంసోను జీవితాన్ని చూడండి. దేవుని పాద దాసుడు లాగా ఉండాల్సిన సంసోను దెలీలా తొడల పైన ఉన్నాడట. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి. దేవుని పాదాలు బట్టి కన్నీరు కార్చాలి. నశించిపోతున్న ఇశ్రాయేలు జాతి కొరకు ప్రార్థన చేయాలి. విడుదల కొరకు ప్రార్థన చేయాల్సిన వాడు తొలల మీద ఆడమలిసి నిద్రపోతాడు అట. ఇప్పుడు నీది నాది ఎట్లుందంటే ఆ సంవత్సరంలో ఎవరో కాదు, నువ్వు నేనే. దేవుని పాదాలు బట్టి కన్నీరు కార్చాలన్న దేవుడు ప్రార్థన శక్తిని నీకు ఇస్తే నువ్వు లోకంలో చేరి చక్కగా ఆనందంగా బ్రతుకుతావు, గెలుతావు. సాతాను తొడల మీద నువ్వు యాన్నోళ్ళు లేవు. వాడు చక్కగా జ్వాల బారుతుంటే కొంతమంది నిద్రపోతారు, చూసావు? అక్కడ నిద్రపోతా ఉన్నారు. కుదురుద్దా? కుదరదు. మన వంటి స్వభావం కలిగిన వారైనా కూడా వారు ప్రార్థనలో గొప్ప వీరులయ్యారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కోరుకునేది అది. బలహీనంగా నువ్వు ఏ విషయంలో అయినా ఉండొచ్చు, కానీ ప్రార్థనలో నువ్వు బలంగా ఉన్నావా, దేవుడు వాటన్నిటిని కొట్టివేసి మళ్ళీ నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఒకప్పుడు పేతురు మత్తయి సువార్త 26 గెత్సెమనే తోటలో ఎట్లున్నాడు తెలుసా? దేవుడు అంటాడు, 3వ మారొచ్చి చెప్పాడు, ఒక గడియ కూడా నాతో మేలుకొని ఉండలేరా అని అడిగితే అప్పుడు పేతురు అంటాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురు చెప్పి అని ఉంది. అది ఒక్కసారి చెప్పిండు పేతురు, గెత్సెమనే తోటలో చెప్పిండు. అది చెప్పిన తర్వాత, యేసు మరణించిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అదే పేతురు 1 గంట లేచి ఉండలేనోడు, శరీరము బలహీనం అన్నోడు, తర్వాత 10 రోజులు మేడగదిలోనికి వెళ్ళి 10 రోజులు ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని కొరకు రోషంగా పోరాటం చేశాడు. గొప్ప ప్రార్థనా పరుడు అయ్యాడు పేతురు. తర్వాత ఇంకా నువ్వు ఆడను అంటే అదే ముచ్చట చెప్తావు. ఆత్మ సిద్ధమే గాని శరీరము, అది ఒక్కసారి అంటే బాగుంటది, 1 రోజు అంటే బాగుంటది, 1 నెల అంటే బాగుంటది, బ్రతుకు కాలం అంతా ఇదే ముచ్చటగా. ఏమైంది బిడ్డ అంటే అంత బాగానే ఉంది కానీ కొంచెం బాడీ వీక్ ఉందన్నా. ఈ రోజుకు నడుస్తుంది, ఆ సంవత్సరం కూడా అదే పాట, బ్రతుకంతా అదే పాట పాడుతుంది. గెత్సెమనే తోట కాదు, అసలు గెత్సెమనే తోట కాదు. దేవుడు నీ నుంచి కోరేది ఏంటంటే ఒకసారి బలహీనంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఏం చేయాలా? తిరిగి మరలా మనం లేపబడాలి. భక్తుల జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయండి. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి భక్తుడట, మరణకాలము సమీపమైనప్పుడు, చావు దగ్గరకు వచ్చింది, చచ్చిపోతాడని అర్థమైపోయింది. ఆ చావు దగ్గరకు వచ్చినప్పుడు పక్కన నన్ను పిలిచాడట, ఈ కాలు వంగట్లేదు, ఈ కాలును కొంచెం వంచు, నన్ను మోకాళ్ళ మీదకి తీసుకురాడట. అంతకంటే ముందే ఈ కాలుకు ఒక ఇన్ఫెక్షన్ అయ్యి అవిటి కాలు అయిపోయింది, కాలు ఈయన మాట వినట్లే. కాలు చక్కగా వినని వాడే మోకాళ్ళు ఎత్తండట. ఇప్పుడు మోకాళ్ళు లేకుండా ఏమన్నా అవుతుంది అంటే అప్పుడు ఆ లివింగ్స్టన్ అంటాడు, నేను చస్తే మోకాళ్ళ మీదనే చావాలన్నాడు. ఒక ఆయన వచ్చి 2 మోకాళ్ళు మడతేస్తే ఆ మోకాళ్ళ మీద నిలువు మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటే అట్టనే చచ్చిపోయాడు. అప్పుడు సైతాను గుండెలో మంటలు పుట్టుంటాయి. ఏ జీవితం రా, మోకాళ్ళ మీదనే చచ్చిపోయినావు, ఎట్లా చేయిస్తావు నిన్న? కుదరదు. స్కాట్లాండ్ మొత్తాన్ని ఉద్యోగులకు తీసుకుని వచ్చారు జాన్ నాక్స్ పేరుతో అందరికీ భయం అయింది. చాలా కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు, ఎన్నో బోధలు చేశాడు, అగ్గి లాంటి బోధలు చేసింది. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఈటలాగా గుండెలో దిగిపోయిందట. ప్రసంగ పీఠకి ఎక్కాలంటే వణికిపోయాడు. ఏం మాట్లాడాలి. ఒక్కసారి వాడికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత జనుల హృదయాలను మండే అన్ని చేసిన తర్వాత ఒకసారి వచ్చి అడిగారట, అయ్యా ఇంత గొప్పగా స్కాట్లాండ్ కదిలించారు, ఒక దేశాన్ని పట్టుకున్నారు, మీ బోధలు చాలా గొప్పవి, మీ ప్రయాస చాలా గొప్పది అని అంటే అప్పుడు చక్కని మాట అన్నాడు జాన్ నాక్స్. ఏమన్నా తెలుసా? ఈ స్కాట్లాండ్ ను కదిలించింది నా ప్రయాస కాదు, నా బోధ కాదు, నా కష్టము కాదు,
నేను దేవునికి చేసిన ప్రార్థనలు అని చెప్పిండట. అంతే, ప్రార్థన చేసిందండి కార్యాన్ని. వేరే ఏది కాదు, ప్రార్థనే ప్రార్థన. ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగం తెచ్చాడు జాన్ వెస్లీ. కొంతమంది ప్రార్థన జీవితం గురించి మాట్లాడితే పరిస్థితులు అనుకూలంగా లేవంట. ఆరోగ్యం చక్కగా లేదండి, కుటుంబం చక్కగా లేదండి, పరిస్థితులు చక్కగా లేదని అంటే వాళ్ళందరూ జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదవాలి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే నువ్వు చేసేది ఏముందా అంటే ఎవడైనా చేస్తాడు. అన్ని చక్కగా ఉంటే ఎవరైనా కురిసే ప్రార్థన చేస్తారు. జాన్ వెస్లీ భార్య భయంకరమైనటువంటి భార్య. ఇక ఎప్పుడైనా చరిత్రలో జాన్ వెస్లీ తల్లి గురించి చెప్పుకుంటాం, సూసన్నా వెస్లీ. అద్భుతంగా పెంచింది, చక్కగా పోషించింది, చక్కని ప్రార్థన నేర్పింది, ఉద్యమం తీసుకొని వచ్చింది ఆయన జీవితానికి. కానీ ఆయన భార్య గురించి ఎవరు మాట్లాడరు. ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఎంత కలవరపరచాలో అంత కలవరపరిచింది. ఆశ లేకుండా చేసింది, దేవుని వైపు తిరగకుండా చేసింది. అంత శోధన కుటుంబంలో ఉన్నా, భార్యతో ఉన్నా కూడా ఆయన ప్రతి దినము లేచి పొద్దున్న 2-3 గంటలు ప్రార్థన చేసేవాడు. వేల కొద్ది ప్రయాణాలు, 20-30 వేల మంది జనుల మధ్య నిలబడి రోజుకు 10-15 ప్రసంగాలు చేసేవాడు. అద్భుతమైన ప్రార్థన జీవితం ఉంది. ఇంగ్లాండ్లో ఒక గొప్ప ఉద్యోగం తెచ్చారు. పరిస్థితి ఏదైనా అనుకూలం ఉన్నదని, ఏది అనుకూలంగా లేకపోయినంత గొప్ప జయ జీవితం. ఎట్లా అంటే జాన్ వెస్లీ ఒక మాట అంటాడు, మంచి ప్రార్థన జీవితంగా. ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన ఏమంటాడంటే, నా ప్రార్థన దేవుడు సమస్తము ప్రార్థనకి చేస్తాడు, ప్రార్థన లేకుండా దేవుడు ఏమి చేయడని నమ్మిండట. ఏదైనా చేస్తాడయ్యా దేవుడు ప్రార్థన చేస్తే. అటువంటి ప్రార్థన లేనప్పుడు దేవుడు ఏమీ చేయడు. కనీసం ఆయన సంఘంలో సభ్యుడిలాగా ఉండాలన్నా కూడా ప్రార్థన పరుడు అయి ఉండాలి. అసలు ఉంటావా? నువ్వైతే ఎప్పుడో వెళ్ళగొట్టాడు, మన పేరు తీసి ఇంటికి చదువుకొని పోరా అంటలేదు. కట్టుకున్నారు సంఘాన్ని. ఎట్ట కట్టుకున్నంటే ప్రార్థన అభిషేకం ఉన్నోడే ప్రార్థనా పరుడు అయితే ఆయన సంఘంలో సభ్యుడు అవుతాడు. ఆయన చూసిన వ్యక్తులు అంటారు, ఈయన ఎన్నోసార్లు ప్రార్థన గదిలో నుంచి వెలుగుతున్న ముఖంతో బయటికి రావటం మేము చూసామయ్య. అదే ఆయన ప్రార్థన సాక్ష్యం ఉంటుందా మరి? అది జాన్ వెస్లీ చరిత్ర అంటే. వారందరూ ఒక మార్టిన్ లూథర్ తెలుసు. ఆయన క్రిస్టియన్ సొసైటీ ఉక్కు మనిషి అంటాం. ఐరన్ మ్యాన్ అంటేనేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు మొత్తానికి. ఆయన ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి అని ఆయన పిలుస్తూ ఉంటే, క్రిస్టియానిటీలో ఉక్కు మనిషి ఎవరంటే మార్టిన్ లూథర్ అనమాట. ఎందుకంటే ఒక రాజ్యమునకే, గొప్ప రాజ్యము రోమాపతి, ఆ గొప్ప రాజ్యం పైన ఒంటరి పోరాటం చేశాడు మార్టిన్ లూథర్. ఆ మార్టిన్ లూథర్ చాలా బలహీనుడు అని చెప్తున్నాడు, చాలా వీక్ పర్సన్, అసలు చాలా బలహీనుడు. కానీ మార్టిన్ లూథర్ ప్రార్థనలో చాలా బలవంతుడు, గొప్ప ప్రార్థనాపరుడు. ఎటువంటి ప్రార్థన చేస్తాడు అంటే ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఆయన అంటాడు, ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే సాతాను కంటే బలమైనది నా ప్రార్థన అని చెప్తాడు. సాతాను కంటే బలమైనది నా ప్రార్థన జీవితం. ఒకవేళ నా ప్రార్థన బలహీనమైతే ఈ పాటికి ఎప్పుడో యుద్ధ రంగంలో నుంచి నేను పారిపోయేవాడిని. ఇటువంటి బలహీనులను నిలవబెట్టింది ప్రార్థన. ఇటువంటి బలహీనులకు జీవితం ఇచ్చింది ప్రార్థన. ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేయొచ్చు. దాన్ని ఒక్కరోజు నువ్వు నిర్లక్ష్యం చేసేవా, నువ్వు చల్లారిపోతావు, చెప్పబడిపోతావు అని చెప్పాడు ఆయన. ఎట్లుంటుందయ్యా ప్రార్థన జీవితపు సాక్ష్యాలకంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మెకోనియస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మెకోనియస్ అనే వ్యక్తి చావు అంచుల దాకా పోయి శవం లాగా పడి ఉన్నారు. మార్టిన్ లూథర్ను తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు. మార్టిన్ లూథర్ ప్రార్థన చేసి ఆయనకు ఒక ఉత్తరం రాసినాడు. తర్వాత ఏమని రాసింది తెలుసా? మెకోనియస్, నువ్వు ఏమాత్రం భయపడొద్దు, నువ్వు చచ్చిపో, నువ్వు చావు, నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే నేను చచ్చిన తర్వాతనే నువ్వు చేస్తావు, అప్పటిదాకా నువ్వు జాబనేతావు. దేవుడు చెప్తున్న మాట నీకోసం అట్లా ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నమ్ము అని రాసింది. అంతే. ఆ లెటర్ చదువుకొని మెకోనియస్ ఏమన్నాడో తెలుసా? ఆ మాటలు నాకు ఎట్లా వినిపిస్తున్నాయంటే, యోహాను సువార్త 11లో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా దేవుడు కేక వేసినట్లుగా ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఆ స్ఫూర్తిని ఇచ్చినాయి. ఆ లెటర్ చదువుకున్నాడు, కొన్ని రోజులు స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యంగా తిరిగాడు. ఆ భక్తుడు ప్రార్థన చేసినట్లుగానే మార్టిన్ లూథర్ చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎకోనియస్ చనిపోయింది. అది ప్రార్థన జీవితం అంటే. భక్తులు గొప్పోళ్ళు ఏంటంటే బోధ చేసి కాలే, ఎవడైనా చేస్తాడు బోధ. నాకంటే గొప్పగా ఉండాలని మీకు ఆశ ఉంటే ఏం ప్రార్థన చేయాలి, కానీ ఈ వాక్యం చెప్తా అంటే నాకంటే బట్టిగా చెప్పినా గొప్పగా ఏముండదా? మనకంటే పెద్దగా చెప్పిన వాళ్ళందరూ చాలా మంది బయటనే ఉన్నారు. ఇంకా ఈ సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రార్థనలో తెలుస్తుంది. నాకంటే ఒక మెట్టు మీద ఉంటే ప్రార్థన చేస్తే అప్పుడు నాకు భయం కావాలి. ప్రార్థనలో పోరాటం ఉండాలి, ప్రార్థనతో మనం కొద్దిగా ప్రయాసపడాలి. కానీ
ఇది ఒక్కటి వదిలిపెట్టి అన్ని జాతరిక. ఇది ఒక్కటి వదిలిపెట్టి ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేయదు, కానుకలు ఇస్తాం, గుడిలో ఉంటాం, 100 జై సైతనాడు అన్ని టిక్కులు పెట్టుకుని ఒకటే ఒకటి చూస్తాడు, ప్రార్థన చేస్తుండా లేదా అని చూస్తాడు. చేస్తే అనుకో ఇక పొట్టి ప్రార్థన చేయనోడుతో నాకేం పెద్ద సంబంధం లేదు బిడ్డ. 100 ఉండే నీ పైన అద్భుతమైన మర్మ ప్రత్యక్షతల్లోనే ఆయనకు యాడికి ఎక్కడికి వస్తాయి, దేనికి ఎక్కర రాదు బిడ్డ. దాంతో నువ్వేమీ సాధించు. ఒక్కడికే భయపడతాడు. ఒక్క విషయంలోనే నీకు జయ జీవితం ఒక్కటి నీ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టు. అదేంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనే హృదయములను మారుస్తుంది. చార్లెస్ స్పర్జన్ మంచి ప్రసంగికుడు, ఉత్తమ బోధకుడు, ప్రపంచ ప్రఖ్యాత బోధకుడు అని పేరు ఉందట ఆయనకి. మనం గొప్ప మాట చెప్తే ఆగం, యూట్యూబ్లో పెట్టి దాన్ని వైరల్ చేయి, ఇంకేదో చేయాలని. ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అంటారు, ప్రసంగ చక్రవర్తి అని పిలిచినట్టు. ఎంత బోధ చేయాలని, ఆయన బోధ చేయాలంటే ఒక వచనం కాదు, ఒక వర్డ్ మీద చెప్తాడట. నేను అని ఉందనుకో దాని మీద బోధ చేస్తాడట. నా ప్రాణమా అని ఉందనుకో నా అనే దాని మీద బోధ చేస్తాడట. బాల్యం నుంచి వాక్యం పైన పట్టున్నోడు, చక్కని ప్రత్యక్షతలు ఉన్నాయి, అద్భుతంగా బోధించగలిగినవాడు. యవ్వన ప్రాయం నుంచి పెద్ద పెద్ద సంఘాలు వాక్యోపదేశం చేసినాడు. ఆయన వచ్చి అడిగిందట, నీ బోధలు అద్భుతం అండి, నీ పరిచర్య గొప్పదండి, మీ బోధ మీ పరిచర్య రహస్యం ఇదే కదండి అని అడిగితే ఆయన చెప్పిండట, నా బోధ నా పరిచర్య రహస్యం కాదండి, నా ప్రార్థించే సంఘమే నా పరిచర్యకున్న గొప్ప బలం అని చెప్పిండట. నా ప్రార్థన వీళ్ళందరినీ రక్షించింది కానీ నా బోధ కాదని చెప్పిండట. ఆయనే ప్రార్థనకు మీ దేవుడు అయిపోయాడు, లొంగిపోయాడు. ప్రతి భక్తుడు ఆ స్థితి వస్తేనే నిలవబడగలుగుతారు. కానీ ఇక అది చేయకుండా నువ్వు ఏమి చేసినా అక్కడికి రాదని చెప్పింది. ఇప్పుడు కూడా నేను చేయను ప్రార్థన అన్నవే అనుకో, ఎవడు మార్సుడు అన్న ఇట్లా అన్న తర్వాత అంటారు, మరి మాకు ప్రార్థన రాదంటారు. ఓ మంచి భక్తుడు చెప్పాడు, ప్రార్థన రాదు అని ఎవరికి చెప్పొద్దు. ప్రార్థన రాదని ఎవరికి చెప్పొద్దు. మరి ఎవరికి చెప్పాలంటే దేవుడికే చెప్పాలంట. నీకు ఏది రాదని అంటానో అది మోకాలేసి ఆయనకే చెప్పట. ప్రభువా నాకు ప్రార్థన రాదని ఆయనకి చెప్పు రోజు తీసి. దాన్ని ఏమంటాం మళ్ళా? దాన్నే ప్రార్థన అంటాం. నీకు రాదని ఏదో అంటున్నావా, అది మోకాలేసి ప్రభువా నాకు నేర్పమని అంటే ఆయన నీకు ప్రార్థన నేర్పుతాడు. ఆ ప్రార్థన అది నీతిమంతుడైతే, ఇప్పుడు మనం చదువుకున్న మాట పైన ఇంకో మాట ఉంటుంది, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. అన్ని ప్రార్థనలు బలమైనవి కాదు, కొన్ని ప్రార్థనలే బలమైనవి. ఎవరి ప్రార్థన బలమైనది అంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై, మనపూర్వకము గలదై. అందులోనికి శక్తి ప్రభావాలు వస్తాయి. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన అనే అనుభవం కావాలి. చెప్తున్నా, అంత్యకాలములో ప్రమాదాలు ఉంటాయి కదా, ఈ బైబిల్ చదువుతున్నా అర్థం కావట్లేదు, అదే సమస్య. అపాయకరములైన కాలములు వస్తాయని చెప్పి, అంతకాలంలో అపాయకరమైన కాలాలు. ఆ అపాయకరమైన కాలాలు ఉన్నట్టు ఏందో తెలుసా? ఒక్కటే ఒక మాట చూపిస్తారు. యోహాను సువార్తలు మనం ఒకసారి గమనిస్తే, దేవుని సేవ పేరిట జరిగేటువంటి ఘోరమైనటువంటి కార్యములు కనిపిస్తాయి. 16వ అధ్యాయం చూడండి, 16 అపాయకరమైన కాలములు అంటే, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలము వచ్చుచున్నది. ఆ ముక్కన్న అర్థం కావాలి. ప్రార్థన చేయటం ఎంత పవిత్రమైనదో, వాక్యాన్ని ధ్యానం చేయటం ఎంత పవిత్రమైనదో, దేవుని పనులకు పూనుకోవటం ఎంత పవిత్రమైనదో ఒక గుంపు వస్తుంది ఒక కాలం. అది చేసే పని ఏంటంటే, మిమ్మును చంపు ప్రతి వాడును దేవునికి సేవ చేయుచున్నాడను అనుకోను కాలం. వాడు చంపి బాధపడ్డాడు, వాడు చంపి చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఎందుకురా ఇంత సంతోషం అని అంటే, నేను ఒకరిని చంపాను కాబట్టి సంతోషం. దేవుని పని జరిగింది, దేవుని కార్యము చేశాడు, తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలం వచ్చుచున్నది. అది ఎక్కడ ఉందంటే ఇప్పుడు సమీపంగానే ఉన్నాం. అసలు అంత్యకాలం అంటే అదే. ఈ కాలములో నిన్ను నిలవబెట్టేది ఏంటంటే ప్రార్థనే నిలవబెడుతుంది అని చెప్తున్నా. ఒక ప్రార్థన లేదనుకో ఆ కాలంలో నువ్వు బ్రతకలేవు, నిన్ను నువ్వు కట్టుకోలేవు, నిన్ను నువ్వు ధైర్యపరుచుకోలేవు. కాబట్టి అత్యవసరంగా నేర్చుకోవాల్సిన విద్య ఏంటంటే ప్రార్థనా విద్య కావాలి, రోదన విద్య కావాలి, యాచన చేయటం రావాలి, దేవుని సన్నిధిలో పెనుగులాటం రావాలి, అంశకాలపు యాకోబులు కావాలి. అది అయ్యన్ని వదిలిపెట్టి నేను ప్రకటన గ్రంథం మర్మాలు చెప్తాను అనుకో, అవన్నీ జరుగుతాయి కానీ నువ్వు ఉండవు. అందులో ఏమక్కడికి వచ్చింది? దేవుడు ఎప్పుడు వస్తాడయ్యా అని అడిగినావు అనుకో, 3 ట్రిబులేషన్లు ఏదో ఒకటి చెప్పుకో. 3 సత్యాన్ని వాడు ప్రార్థన చేయడం అనుకో, వాడు కూడా ఎత్తబడ్డాడు. సత్యం చెప్తున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ప్రార్థనలో ఉంటే ఆ సత్యము నిన్ను స్థిరపరుస్తాడు.
కాబట్టి ఉన్న రాజకీయాలన్నీ పక్కన పెట్టాలి. ఏం చేయాలయ్యా ముందనంటే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఉన్న సమయంలో ప్రార్థన చేద్దాం. కొద్ది సమయమైనా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన అంత్యకాలానికి నేను సిద్ధపరుస్తుంది. ఆ ఒక్క ప్రార్థన లేదనుకో ఇక అసలు నీ జీవితంలో నువ్వేమి సాధించలేవు అని చెప్తున్నా. ఏమి సాధించినా కూడా అది నీకు అక్కరకు రాదు. రాదు ఆ ప్రార్థన చేసి కొద్ది సమయమైనా చేయకపోతే ఎట్లా అని అడుగుతున్నా. అసలు ఆధ్యాత్మిక జీవితంలో ఫలం ఎప్పుడుతుంది? భక్తులే ఒప్పుకొస్తారు. చాలాసార్లు చెప్పిన మొదటి సమయంలో 12:23 సమూయేలు అంటాడు, నా మట్టుకైతే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవుని దృష్టికి గొప్ప పాపి. అసలు పాపులు అంటే ఎవరనంటే పరిశుద్ధ పాపులు, ప్రార్థన చేయని వారే. వాళ్ళు ప్రార్థన చేసేటట్టు ముందు మనం ప్రార్థన చేయాలి. ఓపిక లేదని ముచ్చట చెప్పొద్దు, ప్రార్థన రాదని ముచ్చట చెప్పొద్దు. ఊరి మీద లోకరామాయణాలన్నీ తెలుసు కానీ ఏం రాదట, ప్రార్థన రాదట. ఏమొచ్చింది? కూర్చొని ఏడవటమే ప్రార్థన అంటే ఏం లేదు. ఏమి రావట్లేదు, కరవకుండా కూర్చొని ఏడు. నీ బాధ చెప్పుకొని ఏడు. పక్కింటోడితో ముచ్చట్లాడేది ఏదో ఏసైతే ముచ్చట్లాడితే దాన్నే ప్రార్థన అంటాం. నీకున్న బాధను ఆయన సన్నిధిలో చెప్పుకోవటమే ప్రార్థన అంటాం. ఆ ఒక్కటి శాత కాదట కానీ ఊరి మీద మొత్తం తిరిగి చెప్పమని చెప్పింది. ఎట్టొస్తుంది ఇక చెప్తాను, ఏం సాధించలేదు. నీకున్న ప్రతి ఆశీర్వాదం పోతుంది. గెత్సేమనే తోటలో ప్రభు అన్నమాట, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలను. ప్రార్థనలో కొంచెం విరామం ఇచ్చావా? విసుగక ఎడతెగక అన్నాడు యేసయ్య. ఎందుకంటే ఆ చిన్న విరామం సార్. విత్తువాని ఉపమానంలో మనుషులు నిద్రించుచుండగా అంటే ఆ నిద్ర ఏంటంటే ప్రార్థనే. కొద్దిసేపు ఎవరి పాటుకున్నావా అయిపోతుంది అంతే. ఎందుకంటే నువ్వు ఉన్నది యుద్ధ రంగంలో. నువ్వు మేలుకొని ఉంటే, ప్రార్థనలు ఉంటే నువ్వు మేలుకొని ఉన్నట్టు నీ చుట్టూ కవచం ఉండాలి, నీకు ఒక రక్షణ ఉండాలి. ఆ ప్రార్థన అంత విలువైన ప్రార్థన, వాడిని వణికించే ప్రార్థన. ఈ ముచ్చట తెలిస్తే వాడు చచ్చే భయపడుతున్నాడు. ఇక నువ్వు ఏ బోధ చేసినా వాడికి భయగాత. పరమగీతలో గొప్ప రహస్యం చెప్పిన వాడు ఈయన కూర్చొని ఇంటాడు. అసలు చాలా మంది బోధ జరుగుతుంది, సైతాన్ని ఆడుంటారా అంటే వాడు బయట ఆడుంటాడు, ఈ పక్కనే ఉంటే దేవుడు పక్కన ఉంటే వాడు ఆ పక్కనే ఉంటే చెప్పు బిడ్డ నేనే చెప్పు. అందులో ఒక్కడు పనికొచ్చేటోడు లేడు. నువ్వు ఎన్ని చెప్పినా వృధా అనుకుంటాడు వాడు. అట్లాంటి వాడు భయపడడు అసలు. కానీ ప్రార్థన గురించి చెప్పే దగ్గర సైతాన్ని ఉండడు అని చెప్తున్నా. ఎందుకంటే మన ఆయుధం చెప్తున్నా, వాని గుట్టు చెప్తున్నా, వాని రహస్యం చెప్తున్నా. వానికి భయం కలిగించే దాని గురించి కూడా మాట్లాడినవే అనుకో, అది సంఘమునకు తెలిసిన రోజు, ప్రార్థన విలువ తెలిసిన రోజు, ప్రార్థించే సంఘములు వచ్చిన రోజు దుష్టుడి యొక్క రాజ్యం కోల్చబడుతుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ప్రార్థన చేయకుండా చేస్తాడు అసలు. కాబట్టి ఇక ఒకే ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయని ప్రార్థన ద్వారా. ఇప్పుడు అంకులు అంత మారి ఇన్ని చేసినట్టు ఒక్కొక్కడు ఎంత ఏడ్చిండు పాపం. ఎన్ని సంఘాలు ప్రార్థన చేసినాయి. ఎంతో బాధపడుతుంది తప్ప ప్రార్థన చేయమే కాదు కూడా. ఏం మారుతారని అందరం వదిలేసింది. మనకు అందరం వదిలేస్తే ఏముండదు, ఇక చేసేది ఏముండదు. ఒక్కొక్క ఆ దెబ్బకి పెద్ద చెట్టు పడిపోయినట్టు చిన్నగా ప్రార్థన మన అంకులే ఒక రోజు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన చేసిన ఇంతమంది చేస్తాను, ఎవడెవడో చేస్తాను, ముక్కు మోందెలన్నోడు చేస్తాడు. ఇక నేను చేసుకోకపోతే ఎట్టాను? ఒక రోజు హాస్పిటల్లోనే చేసుకుంటాను, నన్ను బాగు చేయన్నాడు తండ్రి. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా ప్రార్థన రావడానికి? కొన్ని ఏళ్ళు గడిచింది. ఆ ఒక్క ముక్క నోట్లోంచి రాలే. అది వచ్చిన తర్వాత దేవుడు ముట్టకుండా ఉంటాడా? ఇంత ప్రార్థన ప్రభావంతో ఒక్కసారి మీద పోస్తే దెబ్బకు లేచి నడుస్తాడు అసలు. గెంతే. వెనకేం ఉండాలంటే ప్రార్థన ఉండాలి, అది విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఆ చిన్న ప్రార్థన జీవితం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగిస్తుంది. నేను 100 సార్లు చెప్పిన సండే స్కూల్ వాళ్ళకి ప్రార్థన ఏర్పడి మన వాళ్ళు బాగున్నానే బైబిల్ అంతా చెప్తారు. బైబిల్ చెప్పిన చూసి పెద్దగా గొప్పగా ఏం ఫీల్ గా 66 పుస్తకాలు చెప్పినా పెద్దగా అక్కరకు రాదు, 119 కీర్తన చెప్పినా అక్కరకు రాదు, కొత్త నిబంధన అంత చదివినా ఉపయోగం లేదు. వాళ్ళు చూస్తే సైతాన్ని భయపడు, కానీ ఎవరిని చూస్తే భయపడదు అంటే సమూయేలును చూస్తే భయపడదు. ఎందుకంటే అతడు పాలు మానిన దినమందు దేవునికి ప్రార్థన చేశాడు. వీలైతే మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి. ఏ సిచ్యువేషన్ ఎట్లా చేయాలో చెప్పండి. విశ్వాసంతో ప్రార్థన చేయడం ఎట్లనో నేర్పండి. ఆయన ప్రార్థన చేయనంగానే సమూయేలు లాగా ప్రార్థన చేయాలి. నానా నాకు రాదని నీ ముఖం చూసిననుకో, అప్పుడు సైతం గడువులో మీ ఇద్దరు కూర్చున్నట్టు లెక్క. అసలు ఏడున్నావు, నువ్వేడున్నావు, వాడేడుంటే ఇద్దరు సైతం దగ్గర కూర్చున్నట్టు. ప్రార్థన రాదని అనొద్దు. ఎట్లా చేయాలో నేర్పాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి వాడు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు చేసేదాన్ని బట్టి వాడు ఎందుకు చేయడు? వాడు కూడా లేస్తారు. ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. చెప్తాను బాగా ఇమిటేషన్ అయితే. పిల్లలకు ప్రార్థన లేదనుకో వాడి జీవితంలో నీ చేతికి రాడు. ఒక ప్రిడిక్షన్ ఉంది బైబిల్లో. ప్రిడిక్షన్ అంటే ముందు జరగబోయేది ఒకటి ఉంది. కన్నులు నెత్తికెక్కిన తరము గలదు అని ఉంది అంతే.
తల్లిని దూషించుతూ తండ్రిని శపించే తరము గలదు, కన్నులు పైకెత్తిన తరము గలదు. తమ దృష్టికి తాము శుద్ధులమై ఉండి మాలిన్యం నుండి కడుగు పనని తరము గలదు. ఆ తరములో నువ్వు బ్రతకలేవని చెప్తున్నా. అసలు మీకు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే ఒక మంచి వ్యాపారం చెప్తా, ఫ్యూచర్లో మస్తు నడుస్తాయి. వృద్ధాశ్రమం పెట్టుకో, ఆర్ఫాన్ పెట్టుకో. పిల్లలు ఎవరు సాదరు, తర్వాత పిల్లలు ఎవరు కూడా సాదరు. ఎందుకంటే వాడు మంచిగా ఉన్నప్పుడు నువ్వు వాడిని అందులో పడేసి నువ్వు ఉద్యోగం పోతున్నావు. నువ్వు ముసలిని వెనక నిన్ను వాడు అందులేసి వాడు ఉద్యోగానికి వాడిపోతావు. ఏది నడిచింది లాస్ట్కి? వృద్ధాశ్రమాలు నడుస్తే, ఆర్ఫాన్స్ నడుస్తే. అది పెట్టుకున్నావు అనుకో, చాలా మంది వస్తారు మన దగ్గరికి వస్తారు. అది ఆగిపోయే బిజినెస్ కాదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. తల్లిదండ్రులను చూడరండి, తల్లిదండ్రులను చూడరు. చూసేది ఒక బిజినెస్ పెట్టు. ఇంతకుముందు ఉన్నాయి చిన్నపిల్లలను చూసి బేబీ కేర్ సెంటర్లు ఏడలేవు, ఇప్పుడు పెట్టుకున్నాయి అవన్నీ. నీకు బద్ధకమై చూడ శాతగాక బిజీ అయ్యి వాడిని ఏదో బేబీ కేర్ అని వాడిని మళ్ళీ ఇన్ని డబ్బులు పెడతావు. అందరు చెప్తాను, ఎన్ని ఇచ్చినా తల్లి ప్రేమ ఎవరు చెప్పింది పోతుందా? నానమ్మ ఊళ్ళో ఉంటే ఉండే ఆనందం రాదు, అమ్మమ్మ చేతిలో ఉంటే ఆనందం రాదు, తాత ఎత్తుకుంటుంటే సంతోషం రాదు, అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు వానికై అనుభవాలు రావు. ఆడ కూర్చోబెట్టి అన్ని పెట్టొచ్చు, కానీ మన హృదయంలో ఒక వెలితి ఎప్పటికి ఉంటుంది. ఏంటంటే అది తల్లి తండ్రి అనే వెలితి అట్నే ఉంటుంది. ఆ ప్రేమ వానికి దొరకలేదు కాబట్టి రేపు వాడు నిన్ను చూసే అవకాశం ఉండదు. సేమ్ వాడు కూడా అట్లనే తయారైపోయి నిన్ను తీసేపోయి అందులో పడేస్తాడు, భవిష్యత్తు ఉండదు అని చెప్తున్నా. అట్లాంటి వాళ్ళందరూ లోపడాలన్నా, వినాలన్నా, మాట వినాలన్నా ఎక్కడికి రావాలంటే ప్రార్థన అది ఒక్కటి ఉంటేనే నీ జీవితం సెట్ అయిపోతుంది. కాబట్టి అటువంటి చక్కని ప్రార్థన మనందరం కలిగి ఉన్నట్లుగా రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.